జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నించిందా? ప్రశాంత్ కిషోర్ సంచలన వీడియోలో అసలు ఏముంది? వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ కి అడ్డంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? జనసేనకి జగన్ కి మధ్య సంబంధం ఏంటి? ప్రశాంత్ కిషోర్ జగన్ మధ్య గొడవ జరిగిందా? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థులపై ఏ విధంగా అయినా పైచేయి సాధించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ, జనసేన ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ కూడా ఘాటుగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తులు లేకుండా పోటీ చేయలేవంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్గా గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ చేసిన ప్రయత్నాలకు ఆధారంగా ఉన్న ఓ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో అప్పటి వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసి గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడిందంటూ జనసేన పోస్ట్ చేసింది. 2017లో నంద్యాల ఉప ఎన్నిక ఓడిపోయిన తర్వాత వైసీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో భాగంగా జనసేనతో పొత్తును పరిశీలించినట్లు ప్రశాంత్ కిషోర్ ఈ వీడియోలో వెల్లడించారు. ఈ మేరకు ప్రయత్నించాలని తనకు వైసీపీ నేతలు, సానుభూతి పరులు తనకు చెప్పినట్లు పీకే తెలిపారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ విషయాలు ఎప్పుడు ఎవరికి వెల్లడిస్తున్నారో మాత్రం ఈ వీడియోలో వెల్లడి కాలేదు. కానీ వైసీపీ మాత్రం జనసేనతో పొత్తు కోసం గతంలో ప్రయత్నించిన విషయాన్ని మాత్రం పీకే గట్టిగానే చెప్పుకొచ్చారు. ఈ వీడియోతో పొత్తుల విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు జనసేన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రశాంత్ కిషోర్ సంచలన వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.